కేసీఆర్కి ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదాగా ఉండదు మన జగన్లాగా. ఎందుకంటే ఇద్దరు మంచి దోస్తులు. దోస్త్ మేరా దోస్త్, నువ్వేమో ప్రతిపక్ష నాయకుడివి కాదు, నేను ప్రతిపక్ష నాయకుడిని కాదు అని పాట పడుకోవచ్చు చక్కగా బంజారా హిల్స్లో. మరి ఒకరికి ఒకరు ఇలాగా దుర్మార్గపు విషయాల్లో సహకరించుకునే బదులు చక్కగా మంచి విషయాల్లో, రాష్ట్రాల అభివృద్ధి విషయాల్లో వాళ్ళకి సహకరించుకుంటే బాగుండేది. కొంతవరకు ఫస్ట్ టర్మ్లో పాపం కేసీఆర్ బాగానే చేసుకున్నాడు, కానీ మరి వచ్చిన మంచి అవకాశాన్ని మాత్రం జగన్ ఆయన పాపం సద్వినియోగపరచుకోలేక, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు ప్రజల్ని ఆ ఛాన్స్ మొత్తం మరి తను ఉపయోగించుకోలేకుండా కేవలం ఈ డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది అనే ఒక మొండి ధైర్యంతో ఎవరిని కేర్ చేయకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా చేయటం వలన పాపం చాలా దెబ్బతిన్నాడు ఆయన. మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇద్దరికీ లేదు.